అందరికీ శుభోదయం. మనకు ఒంట్లో బాగోతే ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలీదు. గవర్నమెంట్ హాస్పిటల్ అంటే దూరం ఉంటుంది. ఇక ప్రైవేట్ హాస్పిటల్‌కి వెళ్తే ఎంత ఖర్చు అవుద్దని భయమే భయం. ప్రాణాల మీదకొచ్చే వరకు ఇంట్లో ఆ చిట్కాలు, ఈ చిట్కాలు వాడతాం. తగ్గితే మంచిదే, తగ్గపోతే తడిసి మోపుడవుతుంది. ఏదో ఉన్న బడ్జెట్‌లో మంచి డాక్టర్ కావాలి, ఆపరేషన్ అవసరమైతే తక్కువ డబ్బులు అయిపోతే బావుండు అని ఇలా ఆలోచిస్తూ ఉంటాం. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు శనుశ్యామ్. ఇలాంటి సమస్యల కోసం ఒక అద్భుతమైన సంస్థని ప్రారంభించారు అతను. దాని పేరు మై కేర్ హెల్త్. ఆ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం రండి. వైద్యం చాలా ఖరీదైన వ్యవహారమే. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నా, చికిత్స చేయించుకోవాలన్నా, ఆపరేషన్లు అటు తప్పనిసరి అయినా డబ్బు మంచినీళ్ళలాగా అయిపోతుంది. ఇక మధ్యతరగతి వాళ్ళు ఇంకా అంతకన్నా తక్కువ దిగువ తరగతి వాళ్ళు అదో పెద్ద సమస్య అయిపోయింది పాపం వాళ్ళకి. సొంత వాళ్ళని కాపాడుకోవాలనే అనుకుంటారు. దానికి తోడు వాళ్ళలో ఎన్నో భయాలు, మరెన్నో సందేహాలుంటాయి. అవన్నీ చూసాకే ఈ మై కేర్ హెల్త్ సంస్థ ప్రారంభించారు శనుశ్యామ్ అతని స్నేహితులతో కలిసి. ఆ రోజు నాకు ఇంకా గుర్తు. నాన్నకు ఆపరేషన్ చేయించాల్సి వచ్చింది. దగ్గరలోని ఓ ఆసుపత్రిలో చేర్చాం. తీరా అక్కడికి వెళ్ళాక ఏ డాక్టర్ ఆపరేషన్ చేయబోతున్నాడు, ఎంతసేపు పడుతుంది, అయ్యే ఖర్చు, ఎన్ని రోజులు ఆసుపత్రిలో ఉండాల్సి వస్తుంది, ఇన్సూరెన్స్ కవరేజ్, ఇలా నాకు ఎదురైన ప్రశ్నల్లో ఒకదానికి సరైన సమాధానం రాలేదు. నాలా చికిత్స కోసం ఆసుపత్రికి మెట్లెక్కి ప్రతి ఒక్కరిలో ఇలాంటి ఎన్నో ప్రశ్నలు, సందేహాలు ఉంటాయి. వాటన్నిటికీ పరిష్కారాలు వెతికే క్రమంలోనే మై కేర్ హెల్త్ ఊపిరి పోసుకుందని చెబుతున్నారు శనుశ్యామ్. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలనే కోరుకుంటారు. కానీ అందుకోసం కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్ళాలంటే మాత్రం భయపడతారు. ఎంత డబ్బు ఖర్చు అవుతుందో అంచనా ఉండదు. బోలెడని పరీక్షలు, రకరకాల చికిత్సలు, మందులు ఇలా ఎన్నో ఉంటాయి. అవన్నీ భరించలేకే చాలామంది దగ్గరలో ఉన్న చిన్న చిన్న ఆసుపత్రులకు వెళ్తారు. అక్కడేమో అంతంత మాత్రపు సదుపాయాలు, కష్టపడి కట్టుకున్న ఇన్సూరెన్స్ పనిచేయలేదని చెప్తారు. ఇలాంటి సమస్యలన్నింటినీ మై కేర్ హెల్త్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు. ఏదైనా చికిత్స లేదా ఆపరేషన్ నిమిత్తం డాక్టర్లను సంప్రదించాలనుకున్నప్పుడు ఈ వెబ్సైట్లోకి వెళ్ళి వివరాలను నమోదు చేసుకుంటే వాళ్ళ సిబ్బంది అందుబాటులోకి వస్తారు. ఆ తర్వాత మన అవసరాలను బట్టి డాక్టర్ను నేరుగా లేదా ఆన్లైన్లో సంప్రదించే ఏర్పాటు చేస్తారు. ఒకవేళ ఆపరేషన్ తప్పనిసరని డాక్టర్ సిఫారసు చేస్తే వాళ్ళుండే ప్రాంతంలోని నిపుణులైన వైద్యుల వివరాలను తెలియజేస్తారు. అప్పటి నుండి చేయించుకోవాల్సిన పరీక్షలకు, డాక్టర్ సంప్రదింపులకు ఈ సంస్థే ఉచిత రవాణా సదుపాయం కల్పిస్తుంది. అక్కడికి వెళ్ళాక కూడా ఎక్కువసేపు ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా ముందే అపాయింట్మెంట్ ఏర్పాటు చేస్తుంది. ఆపరేషన్కి అయ్యే ఖర్చును స్పష్టంగా తెలియజేయడం, ఇన్సూరెన్స్ ఉంటే కనుక ఆ వ్యవహారాలన్నీ చూడడం, సందేహాలను నివృత్తి చేయించడం, సెకండ్ ఒపీనియన్ కోరుకుంటే మరొకరితో మాట్లాడించడం, ఇలా చికిత్స పూర్తయ్యే వరకు అన్ని సంస్థే సిబ్బందే చూస్తారు. చికిత్స అనంతరం కూడా పూర్తిగా కోలుకునే వరకు అండగా ఉంటారు. ఒకవేళ అప్పటికప్పుడు ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చి చేతిలో డబ్బు లేకపోతే నో కాస్ట్ ఈఎంఐ పద్ధతిలో విడతల వారీగా చెల్లించేలా డబ్బు కూడా ఏర్పాటు చేస్తారు. ఇందుకోసం కౌన్సిలర్లు, వందల సంఖ్యలో వైద్యులు 24 గంటలు అందుబాటులో ఉంటారు. సూటిగా చెప్పాలంటే చికిత్సను, అందుకు అయ్యే ఖర్చును పూర్తిగా పారదర్శకంగా ఉంచుతారు. ఎన్ని సేవలు అందించినా చికిత్స ఖర్చు మిగిలిన ఆసుపత్రులతో పోలిస్తే 30% వరకు తగ్గడం విశేషం. సంస్థ అందిస్తున్న సేవలకు గాను కస్టమర్ల నుంచి పెద్ద మొత్తంలో ఫీజు వసూలు చేస్తారనుకుంటే పొరపాటు. ఈ సేవలన్నీ ఉచితమే. చిన్న ఆసుపత్రుల్ని, రోగుల్ని అనుసంధానం చేసేందుకే ఈ సేవల్ని 4 ఏళ్ల క్రితం షామ్, రహమతుల్లా, జోష్ కలిసి ప్రారంభించారు. నిజానికి ఈ సంస్థను కొచ్చిలో ప్రారంభించిన క్రమంగా చెన్నై, బెంగళూరు, కోల్కతా, మదురై, పూణే, హైదరాబాద్, విశాఖపట్నం వంటి ప్రాంతాలకు విస్తరించారు. ఇప్పటివరకు దాదాపు 70,000 మందికి పైగా రోగులకు సేవలందించిన నిర్వాహకులు తమకు ఆసుపత్రుల నుంచే ఆదాయం అందుతుందని చెప్తారు. ప్రారంభంలో ఓ ఇన్వెస్టర్ దగ్గరకు వెళ్తే 10 నిమిషాలు మా ప్రాజెక్టు గురించి విని బయటకు వెళ్ళిపోయాడు. గంటన్నర ఎదురు చూశాక ఆయన వెళ్ళిపోయాడని తెలిసి బాధపడ్డా. ఇలాంటి నిరాకరణలు చాలామంది నుంచి ఎదురయ్యాకే ఫండింగ్ను అందుకున్నాం. ఈ సంస్థను పెట్టడం పిచ్చితనమని అన్నవారు ఉన్నారని చెప్తారు శ్యామ్. మై కేర్ హెల్త్ సేవలు బాగున్నాయని చాలామంది చెప్తున్నారు. మన విశాఖపట్నంలో కూడా ఉంది కాబట్టి మీరందరూ తప్పకుండా ఒకసారి ప్రయత్నించి చూడండి. ఎట్లా సేవలు అందిస్తున్నారు, ఖర్చు ఎలాగా
అవుతా ఉంది. ఇవన్నీ కూడా ఒక్కసారి మీరు ప్రయత్నించి చూడండి. స్పెషలిస్టుల దగ్గరికి పంపిస్తాము తక్కువ ఫీజుతోని అని చెప్తున్నారు కాబట్టి, అంటే మనం తెలియక ఒక్కొక్కసారి కాలు నొప్పి వస్తే కడుపు నొప్పి డాక్టర్ దగ్గరికి వెళ్తాము. అలా కాకుండా కరెక్ట్గా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఎలా చూపించుకోవాలి, ఏం టెస్టులు రియల్గా అవసరం అవుతాయి, ఇలాంటివన్నీ కూడా చాలా ఇంపార్టెంటే కదండి. దానికి తోడు మన విశాఖపట్నంలో కూడా సర్వీసెస్ అవైలబుల్ అని అంటున్నారు కాబట్టి తప్పకుండా దాన్ని అవసరమైన వాళ్ళు ప్రయత్నించి చూస్తారని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.